తీసుకొచ్చి మొత్తం పిడియెత్తంటే చూసుకుంటున్నారు. గ్యాస్ ఎన్నోసార్లు లీక్ అయ్యి మొత్తం ఆ పైప్ లైన్లు వలిగిపోయినాయి. తక్కువ రేటు పైప్ లైన్లు అయితే అవి కూడా 3 నెలలు 4 నెలలు సంవత్సరానికి నడిచి 6 నెలలు బంద్ అవుతుంటే చూసుకుంటున్నారు. ఏ రోజు కొట్లాలే. ఇవాళ మేము వచ్చినాక కొట్లాడుతాం, వాళ్ళ కంపెనీ దగ్గర పోయి కొట్లాడుతాం. ఇవాళ మాకు వ్యాగిన్లకు లోడింగ్ మొత్తం పోతుంటే చూసుకుంటున్నారు. రోజుకు 2 బళ్ళు 3 బళ్ళు 4 బళ్ళ ఇంత పెద్ద కంపెనీ నడిస్తే రోజుకు లోడ్ అయ్యేది 2 బళ్ళు 3 బళ్ళు అయితే ఎమ్మెల్యే గారు వచ్చినాక ఒకరోజు మా ధర్నా పెట్టి ధర్నా చేస్తే మాకు 20 బళ్ళకు 30 బళ్ళకు లోడింగ్ ఇచ్చిన రోజు. మళ్ళీ లోడింగ్ పోతాంతర దేవుడాలకి మళ్ళీ రిపేర్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు కొట్లాడుతూ ఉన్నాడు. అట్లనే పక్కనున్న మా మినిస్టర్ గారు, మా లోకల్ మినిస్టర్ గారు, మా శ్రీధర్ బాబు గారు, ఆయన పాపం మా లారీల గురించి ఆయన కొట్లాడుతూ ఉన్నాడు. మరి మీరేం చెప్తా ఉన్నారు? మీరు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకు ఆ ఇర్రపల్లి మొత్తం మునిగిపోతుంది, వాసనలు చచ్చిపోతూ ఉన్నారు. ఆ ఇర్రపల్లిలకు, ఆ పక్కపంటి లక్ష్మీపురం వాళ్ళకు, మా లారీ వాళ్ళకు లోడింగ్ వచ్చే విధంగా కొట్లాడుర్రి. వాళ్ళు కొట్లాడతారు కదా, దీని మీద మాట్లాడుర్రి. లోకల్లో ఒక బాంబును పెట్టుకొని పక్కన అనుకుంటున్నాం. భూపాల్లో చచ్చిపోయారు చూసిల్లా మీరు? భూపాల్లో మొత్తం 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ఎంత దూరం ఉంటే అంత స్మాష్ అయిపోయారు. మేము మన పరిస్థితి కూడా అదే ఉన్నది. ఇక్కడ అంటే మేము కంపెనీ ఉండాలి, అన్ని నడవాలి, ఇక్కడ లోకల్లో ఉన్నోనికి ఏం రావద్దు అన్నట్టు. మీరు బ్లాక్ మెయిల్ చెప్తారంటారు. అంటే మీరు మంచిగా తీసుకుపోయి కంపెనీలను మభ్యపెట్టి మంచిగా సీఎం లెవెల్లో పవర్ ఉన్నప్పుడు వాడుకొని తీసుకుపోయి మొత్తం ఎఫ్సిఐ నిధులు, ఎన్టీపీసీ నిధులు, సింగరేణి నిధులు అన్ని తీసుకుపోయి మీ ఊరు డెవలప్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్న ఊరు మాత్రం బొందలగడ్డ లెక్క ఉండాలి. మా ఎమ్మెల్యే గారు అందు గురించే మొత్తం చెవులు వెండి ముక్కులు వెండి అందరితో పనిచేస్తాడు. మా ఎమ్మెల్యే గారు చేపిస్తాడు. మా పక్కపంటి మా మినిస్టర్ గారు ఆయనకు చేదోడు వాదోడు ఉంటే అన్ని పనులు చేపిస్తూ ఉన్నాడు. మేము మా ఎమ్మెల్యే గారిని మాట అంటే ఊకోము, మా కాంగ్రెస్ నాయకులను మాట అంటే ఊకోము. మా కాంగ్రెస్ నాయకులు కూడా అందరూ ఆర్హెచ్ఎల్ గురించి, యూరియా గురించి కొట్లాడుతూ ఉన్నారు, ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. అందరి తగ్గట్టు పనిచేస్తూ ఉన్నారు. బేసరిగా చెప్తున్నాం, బీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్, మీరు ఇంకోసారి ఇట్లా మా నాయకుల గురించి, మా కాంగ్రెస్ నాయకుల గురించి కానీ, మా ఎమ్మెల్యే గారి గురించి కానీ, ఎవరి గురించి కానీ తప్పుడు ప్రచారం చేసి మా తప్పుడు మాటలు మాట్లాడితే ఊకోం. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, ఇంకొకసారి ఇది రిపీట్ కావద్దు. మీరు ఇంకేమన్నా మాట్లాడితే మీకు 100 మంది సమాధానం చెప్పేందుకు రెడీగా ఉన్నాం మేము. కాకపోతే మాకు మా నాయకులు, మా పెద్ద మనుషులు మీద ఉన్న వాళ్ళు మమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. వద్దు, మనం పని చేసుకుంటూ పోదాం, వాళ్ళ లెక్క ఒర్రుకుంటూ ఉండాల్సిన అవసరం లేదురా బాబు. మనం ఏదైతే చెట్లు వస్తాయో పండ్ల లెక్క వాటికి రాళ్ళ దెబ్బలు ఉంటాయి, మనల్ని అంటనే ఉంటారు, మనం పని చేసుకుంటూ పోదాం అంటారు. మీకు కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉంటే మీరు ఫస్ట్ పోయి చూసుకోండి. ఏంటన్నా దయచేసి చెప్తున్నాం, మీ అందరికి దండం పెట్టి చెప్తున్నామన్నా, మీరు సక్రమంగా పనిచేసే టైంకు సహకరించుకుంటా ఉండండి. లేదు అంటే సైలెంట్గా ఉండండి. అంతవరకే కానీ మీరు ఎక్కువ ఏది కూడా మాట్లాడద్దు దయచేసి. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా.